క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. ప్రియులారా, యోబు భక్తుడు మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడిచిపెట్టను అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, తన ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం పోయింది, స్నేహితులు దూరం అయిపోయారు. తన భార్య వచ్చి ఇంకనూ ఇంత నష్టం జరిగినా ఇంకనూ యథార్థతను విడువకున్నావా అని మాట్లాడిన సమయంలో, నేను ఏమైపోయినా సరే నేను యథార్థతను మాత్రం విడిచిపెట్టను అని గట్టిగా యోబు గారు మాట్లాడుతున్నాడు. అందుకనే యథార్థతను విడిచిపెట్టలేదు కనుక, యథార్థవంతుడిగా జీవించాడు కనుక దేవుడు రెండంతలుగా యోబు గారిని ఆశీర్వదించాడు. ప్రియులారా, ఈ మాటలు వింటున్న నీవు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే, రెండంతల దీవెనలు పొందుకోవాలంటే యోబు గారు లాగా మనము కూడా బ్రతికినంత కాలం యథార్థవంతులుగా ఈ లోకంలో ఉండాలని, కుటుంబంలో యథార్థంగా ఉండాలి, ఉద్యోగంలో యథార్థంగా ఉండాలి, వ్యాపారంలో యథార్థంగా ఉండాలి, పొరుగువారి ఎడల యథార్థంగా మనం బ్రతకాలని, దేవునిలో మనం యథార్థంగా ఎదగాలని ఉదయ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ నా దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.